దేశంలో ఎక్కడ డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనకు సరిపడే గ్యాస్ చమురు నౌకలతో వస్తున్నాయన్నారు. మహిళలు గ్యాస్ పై ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పరాభవం మనకు మన దేశానికి కాదన్నారు. ఈ ఏడాది ప్రధాని మోదీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు నేతలు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు కమలం నేతలు. ఈ యొక్క సంవత్సరం ఉగాది సంవత్సరంలో మనందరం కూడా పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఒక విద్య మీద కూడా మనకు అవగాహన కలగాలని చెప్పేసి కూడా తెలుసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులు కోరుతూ మరి వారు ఒక మాట చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణంలో గ్యాస్ ఒక ధరగానే పెట్రోల్ ధరగానే మన దేశంలో పెరగలేదు. G20 సంబంధించిన అనేక దేశాల్లో 20 నుంచి 50% దాకా గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినాయి. ఈరోజు నిజంగా ఎక్కడ కూడా డొమెస్టిక్ గ్యాస్ కొరత ఎక్కడ లేదు. నేను ఈ వేదిక ద్వారా ప్రజల్ని ఉగాది నాడు ఎందుకంటే ప్రతి ఇంట్లో పొయ్యి వెలిగితేనే మనకు వంటకాలు చేసుకోగలుగుతాం. కాబట్టి ఏ ఇంటికి కూడా గ్యాస్ సిలిండరు రాని రోజు ఉండదు. ఒక ఆలస్యంగా 2-3 రోజుల్లోనే మనకు వస్తూ ఉన్నాయి. నిన్ననే మనం ఒక నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో మన నౌకలు చాలా నౌకలు వచ్చినాయి. 97 లక్షల TMTలు మనకు గ్యాస్లో వచ్చినాయి, క్రూడ్ ఆయిల్ వచ్చినాయి. కాబట్టి భయపడొద్దు, ఆందోళన పడొద్దు. ఈ ఉగాది అందరికీ మంచి జరుగుతుంది. దేశానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఏ దేశం లేని ప్రశాంతంగా మన దేశం ఉందని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పరాభవం మన దేశానికి మనకు కాదు, శత్రువులకు వినాశనానికి మాత్రమే పరాభవము. మన దేశము చాలా పుణ్య దేశము, మన దేశం చాలా పవిత్రమైన దేశం. కాబట్టి పరాభవనామ సంవత్సరం అంటే మనకు కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన శత్రువులకు దేశద్రోహులకు పరాభవమే తప్ప మనకు కాదు. మరి ఏ సమస్య వచ్చినా కూడా మరి దాన్ని అధిగమించే విధంగా 140 కోట్ల మంది ప్రజలను ఏకం చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైనా సమస్యలు వచ్చినా కూడా దాన్ని విజయవంతంగా అధిగమిస్తామనేటువంటి విశ్వాసము ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకున్నది. కాబట్టి ఈ యొక్క ఉగాది పండుగ సందర్భంగా మనమందరం కూడా ఈరోజు పచ్చడి తీసుకోబోతున్నాం. పచ్చడిలో మరి చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, అనేక రకాల మరి వస్తువులతో కలిసినటువంటి పచ్చడి. దీని అర్థం ఏంటంటే మనం జీవితంలో లేక మన దేశ పరిపాలనలో కూడా కొన్ని రకాల సమస్యలు వస్తాయి. కొన్ని మంచి సమస్యలు ఉంటాయి, కొన్ని చెడు సమస్యలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందరం కూడా దాన్ని ఐక్యమత్యంతో ఎదుర్కోవడమే ఈ పచ్చడి తినడంలోని ప్రధాన ఉద్దేశం. అంతా తీపే ఉండదు, చేదు కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం అర్థం చేసుకొని మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది.